సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారికి కొంచెం లెఫ్ట్ సైడ్ లెగ్లో కొంచెం నరాలు ప్రాబ్లం వచ్చింది. ఆ విషయమై మేము దైవజనులు కూడా చెప్పాము ప్రార్థించమని. ప్రార్థించగా ఫిజియో చేయించినా కూడా ఇంకా అది క్యూర్ అవ్వలేదు. గత వారం నాకు ఫోన్ చేసి చెప్పారు సంఘంతో చెప్పి ప్రార్థించమని. ఎందుకంటే ఆమె ఒకసారి ఐసీలో ఉన్నప్పుడు కూడా సంఘంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ భయంకర పరిస్థితుల్లో ఉండి ఆమె సజీవ లెక్కలు దేవుడు తీసుకొని వచ్చున్నాడు. సో ఈ విధంగా దైవజనులకు ఒక మాట తెలియజేయి. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, వెలుగు ఖర్చు పెట్టారు, కానీ వెలుగు వహించినట్టు ఆ ఒక వెయిన్లో పెద్ద కాలు నుంచి నడంలో కొంచెం స్లోగా బ్లడ్ అనేది పాస్ అవుతుంది. సో దేవుడి దయ వల్ల తగ్గిపోయిన మీరు వ్యక్తుల ప్రాంతంలో నా తెలుగు నుంచి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి దేవుడు నా పట్ల గత వారంలో అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. సో ఆ విషయంలో కూడా దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది ప్రత్యేకమైన సమయంలో. దిస్ ఇస్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే కంటే కుదిరితే, ఎందుకంటే ఆఫీస్ మనం వెళ్ళేది జాబ్ చేయడానికి, మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత 6 నుండి ఎర్లీ మార్నింగ్ 6 వరకు మీకు అవకాశం ఉన్న దాన్ని బట్టి ఫాస్టింగ్ ఉంటే మంచిదని నా సజెషన్. ఎందుకంటే మీరు ఆఫీస్ మీద ఫాస్టింగ్ ఉండి వెళ్ళుకుంటే ఎక్కడ కల్తీగా పడిపోయినా, ఆఫీస్లో మీ వర్క్ పెర్ఫార్మెన్స్ బాగోకపోయినా, అదేవిధంగా లీడ్ చెప్తే మీకు అర్థం కాకపోయినా, మెయిన్ మైగ్రేన్ తలతో బాధపడే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటే కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు నిజంగా నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటే ఒకటే విషయం ఏంటంటే, వాటర్ ఎక్కువ తీసుకోండి. దానివల్ల కొంచెం మైగ్రేన్ సమస్యలు బయటపడతారు. ఇంకా చెల్లెలు చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. సో అవన్నీ కొంచెం మీరు ప్రీ ప్లాన్ చేసుకొని, నేను ఎవరైనా డిస్కరేజ్ చేయట్లేదు, నేను చెప్పడం కాదు మీకు. కాకపోతే ఏంటంటే, ఏం చేసినా దేవుని నా మైండ్కరంగా ఉండాలి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ దేవుడితో గడపాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇది మెయిన్ థీమ్. ఫాస్టింగ్ ఉన్న థీమ్ ఏంటంటే, మన ప్రాణం ఉపవాసంతో అంటే ఆయాసపరుచుకున్నప్పుడు ఆ విజ్ఞాపన దేవుడు తెలియదంటే, నువ్వు వ్యక్తిగతంగా నీ రూమ్ లో ప్రార్థన చేసుకోవాలి, లేదా దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇవన్నీ కాదు నేను ఆఫీస్కి వెళ్ళి ఫాస్టింగ్ చేస్తాను అన్ని చేస్తానంటే దాని అది నేను జడ్జ్ చేయను. కానీ కాకపోతే మనం అందరూ మంచి టెక్నికల్ డిగ్రీస్ ఉన్నాయి, అందరూ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఫాస్టింగ్ ఉన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ వాటర్ తాగండి, ఫాస్టింగ్ కంటిన్యూ చేయండి. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ ఎటు ప్రేయర్ జరుగుతుంది కాబట్టి 6 వరకు తినండి. 6 నుండి బంద్ చేసేది మొత్తం. నైట్ రండి, వాక్యం వినండి. నైట్ 2 గంటలు 3 గంటలు ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లెగండి, 5 కల్లా లెగండి. తీసుకోవాల్సింది తీసుకోండి. మళ్ళీ మీ యొక్క దేవుడు మనకి ఇచ్చిన జీవనోపాధి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాంట్లో కంటిన్యూ అవుతుంది. దేవుడు నా మహిమకరంగా ఉంటాము, అదేవిధంగా మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. దేవుడి కొద్దిగా మళ్ళీ ఆశ్రయించింది. ముఖ్యంగా మా అమ్మగారి గురించి, ముఖ్యంగా నా విషయంలో కూడా ప్రార్థన చేసిన దాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తాం.